హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చెబుతున్నాను. దానికోసమని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు, మినపప్పు వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలి. ఇక్కడ నేను పోపు రైస్ చేస్తుంటే మా పిల్లలు చూడండి ఎంత అంగడి చేస్తారో సెల్ఫ్లలో మొత్తం అవన్నీ బోళ్ళని కింద పడేస్తారు. తర్వాత అవి కొంచెం వేగాక అందులో ఎండుమిర్చి కొన్ని వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, కరివేపాకు, అలాగే ఎల్లిపాయలు 2-3 వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, లాస్ట్కి కొత్తిమీర ఆకు వేసుకొని మంచిగా కలుపుకొని అందులో రైస్ వేసుకోవాలి. అంతే, టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ.